కవిత స్కెచ్ గులాబీ విలవిల బీసీ రిజర్వేషన్లపై ఆమె అడుగుజాడల్లోనే మొన్న బీసీ అంశంపై ధర్నా చౌక్ లో ధర్నా, అటు నిరాహార దీక్ష, ఇటు బీఆర్ఎస్ సభ, ప్రభుత్వంపై పోరాటం పక్కన పెట్టి అనుకరణ, పార్టీల్లో రాజకీయ వర్గాల్లోనూ తీవ్రమైనటువంటి చర్చ. వాస్తవంగా బీసీ నినాదం ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని చెప్పి అధికార పార్టీ ఎట్లా కొనసాగింపు ధోరణి, సాగదీత ధోరణి చేస్తా ఉన్నది. మొదటేమో ఆమోదం తెలిపిర్రు, గవర్నర్ గారితో సంతకం పెట్టించుకొని కేంద్రానికి పంపించారు. మళ్ళీ ఇది అయితే లేదని చెప్పేసి కొత్తగా మళ్ళీ ఒక ఆర్డినెన్స్ పద్ధతిని తీసుకొచ్చిండ్రు. సో ఇట్లా అనేకమైనటువంటి మరి అవలంబిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీని క్వశ్చన్ చేస్తా ఉంది. కల్వకుంట్ల కవిత క్వశ్చన్ చేస్తూనే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయన్ని కానీ లేకపోతే వాళ్ళ అన్నని కానీ వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తూనే మరి జాగృతి పేరుతోటి కవిత కొంత హాట్ టాపిక్ గా అయితే మారింది. అంత హాట్ టాపిక్ గా అయితే మారింది. కల్వకుంట్ల కవిత వేసే ప్రతి స్కెచ్ లో గులాబీ పార్టీ గెలగెలా కొట్టుకుంటోంది. ఆమె ఏ కార్యక్రమం చేపడితే దానికి కంటిన్యూగా బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. వాస్తవం ఇది. ముందు స్టెప్ ఆమె తీసుకుంటుంది, వెనక బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు. 40% రిజర్వేషన్ కానీ ఇప్పుడు ఏం చెప్పింది అధికార పార్టీ, మేము పోయి 5, 6, 7 తారీఖులలో ఢిల్లీలో ధర్నా చేస్తాం, జంతర్ మంతర్ దగ్గర ఒకరోజు ధర్నా చేస్తాం, ఒకరోజు రాష్ట్రపతి గారిని కలిసి మేము వినతి పత్రం ఇస్తామని చెప్పి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకంటే 2 రోజుల ముందే ఏమో కూడా దీక్ష చేస్తా అని చెప్పింది. నేను కూడా దీక్ష చేస్తా బీసీల కోసం అని చెప్పింది. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ వెనక ఏం చేస్తుంది కవిత అని చెప్పి చూసుకుంటూ వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత అప్రమత్తం చేస్తుంది, గులాబీ పార్టీని కొద్దిగా అప్రమత్తం చేస్తుంది. వాస్తవంగా ముందుగానే ఆలోచన చేస్తా ఉంది కవిత. ఇక ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేది పోయి కవితను ఫాలో అవుతుండడం అటు పార్టీలోను. సో మరి ఇటు ఇక ఎవరెవరైతే అధికార పార్టీ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం మరి కవిత మాత్రానికి కొంత ఆలోచన ధోరణితోటి సింగిల్ గా పోరాడుతా ఉంది, సింగిల్ గా ముందుకెళ్తా ఉంది అనేది ప్రధానంగా ఇక్కడ కనపడతా ఉంది. చూద్దాం 10వ పేజీల కవిత స్కెచ్. రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి. బీసీ రిజర్వేషన్లపై కవిత ఉద్యమం ప్రారంభించిన తర్వాతే బీఆర్ఎస్ సైతం కార్యక్రమాలు చేపడుతున్నది. ఫాలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నది. అయితే ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ కవిత జాగృతి, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ జాగృతి పైన దృష్టి సారించి ముందుకు అడుగులేస్తున్నారు. సో దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనే ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామాలతో కారు పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించి పార్టీ సైతం కవిత చేపట్టే కార్యక్రమాలను అనుసరించాల్సిన పరిస్థితి వస్తుందన్న పరిస్థితి. ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా సరే మళ్ళీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అదే కార్యక్రమం చేపడతా ఉందనట. సో ఇక యువతపై ఎక్కువగా ఫోకస్. గత డిసెంబర్ నుంచి కవిత ప్రజల మధ్యలోకి వెళ్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఏ కార్యక్రమం ఉన్నా కానీ, ఏ కార్యక్రమం ఎస్సీలకు సంబంధించిన, ఎస్టీలకు సంబంధించిన, బీసీలకు సంబంధించిన ఏ అంశం ఉన్నా కూడా ఆమె జాగృతి పేరుతో వెళ్తుంది. అక్కడ నాయకుల్ని పలకరిస్తా ఉన్నది. ఎక్కడ చిన్న కార్యక్రమం చేసినా వెళ్తా ఉన్నది. తర్వాత ఇటు అధికార పార్టీని క్వశ్చన్ చేస్తూనే, అటు వాళ్ళ పార్టీని క్వశ్చన్ చేస్తూనే ప్రత్యేక కార్యక్రమాలు కవిత చేపడతా ఉన్నది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏమైతుంది చూడాలి. కానీ గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కొంత వినూత్నమైనటువంటి, ఎందుకంటే ప్రజెంట్ బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ కవితే. బీఆర్ఎస్ లో రాయసింగ్ ఎట్లున్నాడో, తర్వాత ఇటు పోతే బీజేపీలలో ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేకపోతే అదే ఇక్కడికి వస్తే రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్కి వస్తే రాజగోపాల్ రెడ్డి కానీ ఎమ్మెల్యే, ఇట్లా ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కరు హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కవిత పెద్ద ఫోకస్ అయిపోయింది. ఇక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే లీడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే బీఆర్ఎస్ సైతం విద్యార్థి విభాగంను బలోపేతంపై దృష్టి సారించింది. పార్టీ ఏదైనా మంచి కార్యక్రమం తీసుకొని గ్రామ స్థాయిలోకి వెళ్లకుండా కవిత చేపట్టే కార్యక్రమాలను కాపీ కొట్టడం ఏంటనే ప్రశ్నలు అవుతున్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసి బలోపేతం చేయకుండా విమర్శలు చేయడంతోనే కాలం వెల్లదీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎన్నికల ముందు పార్టీ నిర్ణయాలతో కేడర్లో సైతం కొంత నైరాశ్యం నెలకొందనే సమాచారం. ఏదేమైనా కవితను బీఆర్ఎస్ అనుకరిస్తుండడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సో హాట్ టాపిక్ అవుతా ఉంది అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. ఇక కవిత దారిలోనే వీళ్ళంతా కూడా వెళ్తా ఉన్నారు. ఏదేమైనా కావచ్చు కాక ముందే మేమే చేసినాం. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏం మాట్లాడిండు మాకు తెలుసు కదా కవిత ఎందుకు మాట్లాడుతుంది అంటే, కవిత మాట్లాడుతుంది కాబట్టే అక్కడ కవిత పేరు ప్రస్తావించాల్సి వస్తా ఉంది.
సో వినూత్నమైనటువంటి రీతిలో కవిత జాగృతి పేరుతోటి కార్యక్రమాలు చేస్తూ ప్రధానంగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీనే మేల్కొల్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందనేది మాత్రం అర్థమవుతా ఉంది.